ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ప్రతి భోజనం టైంకి ఒక ఖైదీ మెల్లిగా తినే వంటల్లో విషం కలుపుతుండేవాడు. ఎందుకంటే అలా చేస్తేనే జైల్లో ఉన్న 300 పౌండ్ల బరువున్న గూండాను చంపి అతని శవాన్ని ఉపయోగించి జైలు నుంచి పారిపోవచ్చని జిమ్మీ ప్లాన్ వేసుకున్నాడు. ఆ లావు మనిషికి ఆకలి చాలా ఎక్కువ. ఎవరు ఎంత వడ్డించినా మింగేసేవాడు. పైగా ఇంకాస్త పెట్టమని కూడా అడిగేవాడు. జిమ్మీ వెంటనే ఇంకో పెద్ద గరిటె నిండా వడ్డించిచ్చాడు. ఏమీ అనుమానం లేకుండా ఆ లావు మనిషి ఇద్దరికి ఉండే బెంచ్ పై ఒంటరిగా కూర్చొని గబగబా తినడం మొదలెట్టాడు. ఒక మూలను నిలబడి జిమ్మీ అతన్ని గమనిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికే మిషం ప్రభావం చూపి ఆ 300 పౌండ్ల మనిషి ఒకసారిగా ఊపిరాడక కుప్పకూలిపోయాడు. శవాన్ని మృతదేహాల గదికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ కూడా తొందరలో అసలు కారణం ఏంటో చూడకుండా అలాగే సఫాయి వర్కర్ కి అప్పగించాడు. ఆ వర్కర్ ఇంకొంతమంది ఖైదీలను ఒక గార్డును పిలిచి సమాధి చేయడానికి తీసుకెళ్లాడు. అంత భారీ తాబూతును మట్టిలో దించబోతుండగా ఒకసారిగా మూత తెరుచుకొని అందులో నుంచి జిమ్మీ అతని స్నేహితుడు బయటికి దూకారు. గార్డు చేతిలోని తుపాకీ లాక్కొని అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మందులు తెచ్చేందుకు వెళ్లిన నర్సుకి ఇనుప తలుపు ఇరుక్కుపోయిందని తెలిసి డాక్టర్ సహాయంతో తెరిచేసరికి అసలు లావు మనిషి శవం అక్కడే దాచిపెట్టబడి ఉందని తెలిసింది. అప్పుడందరికీ ఇది అంతా జిమ్మీ ప్లాన్ అని అర్థమైంది. తర్వాత వాళ్లు పాద్రిని బెదిరించి కారు తాళాలు తీసుకుని గార్డుని కూడా బందీగా చేసుకుని అక్కడ్నుంచి పారిపోయారు. పోలీసులు వెంటనే యాక్షన్లోకి దిగి కారు వివరాల ఆధారంగా అదే రోజు వారి లొకేషన్ కనుగొన్నారు. కానీ అక్కడ దొరికింది గార్డు శవమే. ఇద్దరు ఖైదీలు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమయ్యారు. పోలీస్ చీఫ్ వాళ్లు ఎక్కువ దూరం వెళ్లలేదని అనుకుని చుట్టుపక్కల ఇళ్లన్నీ సోదాలు చేయమన్నాడు. రోజు మొత్తం వెతికాక ఒక మెడికల్ షాపు దగ్గర క్లూ దొరికింది. అధికారుడు పోస్టర్లు చూపించగానే షాపు యజమాని గబగబా తాను వాళ్లను చూడలేదని చెప్పాడు. కాని అతని హావభావాలు చూసి అనుమానం వచ్చి గాజులో పడిన ప్రతిబింబం ద్వారా ఇద్దరూ షెల్ఫ్ వెనక దాక్కున్నారని గుర్తించాడు. వెంటనే పట్టుకోకుండా బయటకు వచ్చి వెనక తలుపు కవర్ చేయమని తన సిబ్బందికి సైగ చేశాడు. కాని అప్పటికే ఖైదీలకు పోలీసుల విషయం అర్థమై వెంటనే షాపు యజమానిని పట్టుకుని బందీగా చేసుకున్నారు.